తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ న్యూస్ బులెటిన్ల. ముందుగా అప్డేట్స్ చూద్దాం. 100 ఇళ్లలో చోరీ చేసిన దుండగుడు. హైదరాబాద్లోని రామంత్పూర్లో వింత దొంగ పోలీసులకు చిక్కాడు. ఈ దొంగ డబ్బు, నగలు కాకుండా కేవలం ఇంటి ముందు ఉన్న చెప్పులు, బూట్లు ఎత్తుకెళ్లాడు. ఉప్పల్ పరిధిలోని రామంతపూర్ వాసవి నగర్లో మల్లేష్ అనే వ్యక్తి ఈ చోరీలకు పాల్పడుతున్నాడు. గత 2 నెలల నుంచి 100 ఇండ్లకు పైగా దొంగతనాలు చేశాడు. దాదాపు 1000 జతల బూట్లను ఎత్తుకెళ్లాడు. మల్లేష్ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో గత 4 రోజుల నుంచి అతన్ని కాలనీ వాసులు నిఘా పెట్టారు. దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దొంగను అదుపులోకి తీసుకున్న స్థానికులు ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మల్లేష్పై కేసు నమోదు చేశారు పోలీసులు. మల్లేష్ను విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దొంగతనం చేస్తున్న బూట్లు, చెప్పులను హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్లో 100-200 రూపాయలకు అమ్ముతున్నట్లు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. రామంతపూర్లో పెట్టిన వీడియోలు మన ఇళ్లలో జొరబడి నైట్ పూట చెప్పులు ఎత్తుకుపోతున్నటువంటి దొంగలను నేను పట్టించింది నేను. అయితే వాడు చేసిన ఇల్లు 1-2 కాదు, రామంతపూరు పలు ఏరియాలో, పలు కాలనీలలో ఒక 200 నుంచి 300 ఇళ్లల్లో గత 2 నెలల సంది చేస్తున్నాడు. ఎవరు బయటికి రాలేదు. నేను వీడియో పెట్టేసరికి అందరూ వచ్చారు. చాలామంది ముందుకు వచ్చి కాలనీ చేసి కంప్లైంట్ ఇచ్చినట్టు. నాకన్నా ముందే ఒక 20-25 మంది ఇచ్చారంట. అయితే వాడు ఎడకెళ్ళ నిన్న దొరికాడు. దొరికినందుకు అతన్ని అరెస్టు చేయించాము. అయితే వాడు ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి ఆ మెటీరియల్ మొత్తం ఎక్కడ అమ్మేస్తున్నాడు? ఎర్రగడ్డలు అమ్మేస్తున్నాడు. ఎర్రగడ్డలో లేబర్కి అమ్మేస్తున్నాడు, బీఆర్ఓలకు అమ్మేస్తున్నాడు 100 రూపాయలు 2 నెలలకు. దాన్ని వీడు రామంతపూర్లో బాధితులది మొత్తం అందాల చూస్తేనే 20 నుంచి 30 లక్షల రూపాయల వస్తువులు, ఈ షూలు, ఓన్లీ షూ, బ్రాండెడ్ షూలే తీసుకెళ్తున్నాడండి. వాడు మళ్ళీ వచ్చినోడు మళ్ళీ వేరే ఏం ముట్టుకుంటాడు. ఓన్లీ వాడు షూలు, కొన్ని బట్టలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు, అంతేనండి. కాబట్టి మీరు అందరూ అప్రమత్తంగా ఉండి ఇప్పటికైనా మీరు సీసీ కెమెరాలు అందరూ ఏర్పాటు చేసుకోవాలని మనస్ఫూర్తి. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం 37 రోజులకు గాను 1,38,49,477 రూపాయలు సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ప్రధాన హుండీ నుంచి 92,16,775 రూపాయలు, అన్నప్రసాద హుండీల నుంచి 42,47,958 రూపాయలు, 31 గ్రాముల బంగారం, 990 గ్రాముల వెండి, పలు దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున హుండీలు లెక్కించడం జరిగింది. ఇందులో భాగంగా మెయిన్ హుండీ 92,16,775, అన్నదానం 42,47,948, శివాలయం 3,84,744, వెరసి మొత్తం 1,38,49,477 రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది. అలాగే బంగారం మరి 3 గ్రాములు బంగారం, వెండి 999 గ్రాములు, అలాగే ఫారిన్ కరెన్సీ 19 రావడం జరిగింది. అలాగే 6 2,000 రూపాయల నోట్లు మారినవి కూడా పాత కరెన్సీ వచ్చినాయి. ఇవి కూడా రిజర్వ్ బ్యాంక్ త్వరలోనే అవి మార్చడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా గమనించిన ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వెంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూటమి ప్రభుత్వం ప్రతి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహిస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం లొల్లాలాకుల వద్ద సరార్థన్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ మేరకు పలు ప్రభుత్వ శాఖలతో ఆయన సమావేశం నిర్వహించారు. సంక్రాంతి పండుగకు గోదావరి జిల్లాల్లో ప్రత్యేక స్థానం ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం సంక్రాంతి శోభ వెలసిల్లే విధంగా, వండి తెచ్చే విధంగా ఈ కార్యక్రమం జరగాలనేది ఆశిస్తూ ఉన్నాం. అంటే కేరళ తరహా బోటు పందాలు, రంగోలీ కార్యక్రమాలు, కైట్ పండుగ అంటే గాలిపటాల పండుగ, ఇవన్నీ కూడా సంక్రాంతి సందర్భంగా 11, 12, 13 తేదీల్లో
లాంచింగ్ రోజున రంగోలీ గాలిపటాల పండుగ, రెండో రోజు 4 రకాలైన ఈవెంట్స్ తోటి డ్రాగన్ బోట్స్, అదేవిధంగా స్విమ్మింగ్ పోటీలు, ఈత పోటీలు, ఇంకా 2 రకాల బోటు పోటీలు, 4 రకాలైన పోటీలు నిర్వహించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అదే 3వ రోజు భోగి రోజున ఫైనల్స్ పెట్టుకుని ఈ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇలా పార్టిసిపేట్స్ అందరికీ కూడా వారు సత్కరించి వారికి గిఫ్ట్లు ఇచ్చే విధంగా, ట్రోఫీలు ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా అందరూ చెప్పినట్టుగానే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువైన మండలం మన ఆత్రేయపురం మండలం. అదేవిధంగా కోడి పందాలకి, పూత రేకులకి, మామిడి తాండ్రకి, పచ్చళ్ళకి ప్రసిద్ధి పొందిన ప్రాంతం. ఇది టూరిజంగా ఇంకా ముందుకు తీసుకెళ్తాయి. అంటే కేరళ తరహాలో మరొక టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం అంటే స్పోర్ట్స్, అవి అంటే వాటర్ స్పోర్ట్స్ కూడా పెట్టుకుంటే ఈ లొల్లలాకుల ప్రాంతాన్ని ఒక చక్కటి సుందరమైన ప్రదేశంగా, ఒక కడియం పూల తోటలాగా, లేదా రిసార్ట్స్ కూడా వచ్చేలాగా, లేదా వాటర్ రైడ్స్ ఇలాంటివి కూడా ఏర్పాటు చేసేలాగా, బోట్ షికార్ కూడా అవసరమైతే రావులపాలెం నుంచి ఇటు సరదాగా అదే వాడపల్లి దాకా ఇక్కడ దాకా వచ్చేలాగా. అంటే ఇది మెయిన్ కెనాల్ పెద్దది, అది చిన్నది. ఈ కెనాల్ సూట్ అవుతుంది కానీ అది సూట్ అవట్లేదు. బోటు స్టాండర్డ్స్ కొంచెం పెట్టడానికి అంటే వైబుల్ అవుతుందో లేదో స్టడీ చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఈ ప్రాంతంలో దీన్ని బాగా ఉపయోగించుకునేలాగా, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అవసరమైతే ఒక విహారయాత్రల తరలి వచ్చేయడానికి ఉన్న అవకాశాలన్నీ పరిశీలించి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో కార్యరూపం దాల్స్తాయని మీకు ప్రయత్నం చేస్తాం మనం అందరం కలిసి అని తెలియజేస్తూ, అదేవిధంగా లొల్లలాకులు కూడా అభివృద్ధికి ఈ యొక్క బెల్లారి పునర్నిర్మాణాన్ని కూడా ట్రై చేస్తూ ఉన్నాం. 76 కోట్లు ఎస్టిమేట్స్ తోటి ఇప్పుడే అంతా టెక్నికల్గా అన్ని టెక్నికల్ శాంక్షన్స్ వరకు అన్ని పూర్తయ్యాయి. బడ్జెట్ స్లిప్ పంపమన్నారు. బడ్జెట్లో ఏ రకంగా ఫండ్స్ చూడాలి, ఈ బడ్జెట్లు ఇవ్వలేమంటున్నారు. సీఎం గారి దగ్గర నుంచి కింద దాకా అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఐఏఎస్ఎల్ అందరినీ కూడా కళ్ళంజన సాయి ప్రసాద్ గారు కానీ, రాజమౌళి గారు కానీ, ప్రతి ఒక్కరిని ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వరరావు వీళ్ళందరినీ టచ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ బడ్జెట్లో మన ఇరిగేషన్ మినిస్టర్ గారు నిమ్మల రామానాయుడు గారు, టూరిజం మినిస్టర్ గారు కొందరు దుర్గేష్ గారు, వీళ్ళందరితో కూడా తరచుగా చర్చిస్తూనే ఉన్నాను. ఇవన్నీ కూడా మెటీరియలైజ్ చేయాలి. లొల్లలాకుల పునర్నిర్మాణం ఒకటి చేయాలి. అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్డు కూడా బొబ్బలంక దాకా వెడల్పు చేయాలి. ఇప్పుడు ఏదైతే మన ఎంతవరకు వచ్చి ఆగిపోయిందో అదంతా కూడా బొబ్బలంక దాకా వాడపల్లి దేవస్థానం దృష్టిలో పెట్టుకుని 35 కోట్ల ప్రపోజల్స్ ఉన్నాయి. మన కూడా నేను ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ గారిని కలిశాను. ఆయన చేతులు ఎత్తేసారు. సిఆర్ఎఫ్ కింద ఇప్పటికి చాలా ఇంకా క్యూస్ ఉన్నాయి. ఈ మార్చి లోపల ఇవ్వలేము, నెక్స్ట్ బడ్జెట్లో ఇద్దాం అంటున్నాడు. ఇప్పుడు ఏం డబ్బులు ఖర్చు అవ్వాలండి ఇచ్చేయండి అంటే నేను మన వల్ల కాదు, ఇప్పుడు కొత్తది ఒక్క శాంక్షన్ కూడా ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఫైల్ కూడా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి ఫైనాన్స్ వెళ్ళి ఫైనాన్స్లో ఆగింది. నెక్స్ట్ మన్యంలోని మారుమూల ప్రాంతంలో గర్భిణి మూర్ఛతో వేదన అనుభవించింది. రోడ్డు మార్గం లేకపోవడంతో అడవి గుండా ఆమెను జట్టీలోనే మోసుకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాళ్లపురానికి చెందిన 7 నెలల గర్భిణి కుంజం మయోకు ఉన్నట్టుండి మూర్ఛకు గురైంది. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. రాళ్లపురం నుంచి తాళిపేరు ప్రాజెక్ట్, తిప్పాపురం ప్రధాన బీటీ రోడ్డుకు చేరుకోవాలంటే 4 కిలోమీటర్ల మేర అడవిలో నడవాల్సి వస్తుంది. దీంతో బాధిత బంధువులు జట్టీలో 3 కిలోమీటర్లు గ్రామ శివారు చెరువు వరకు మోసుకొచ్చారు. ఈలోపు 108 రాగానే అందులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. తమ గ్రామానికి రోడ్డు వేయాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో రైతుల ధర్నా చేపట్టారు. నారాయణపురం సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాటు చేశారు. పట్టాభూమి కలిగిన రైతులు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో రైతులు ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికారులను హెచ్చరించారు. వెంటనే రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. పంట నమోదు కాకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే ఆయనకు పాస్బుక్ ఇల్లు. పాస్బుక్ ఉండాలి అంటే ఇది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి గిరిజనులు ఇవ్వరు. ఇవ్వండి ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి విషయం అంటే పట్టా పాస్బుక్ కలిగి ఉండగానే పంట నమోదు అవ్వాలి. అప్పుడు అయినా ఇట్లయినా
ఏదైనా మీ ఆధార్ కార్డు తీసుకొని మీరు రెడీగా నాకు పెట్టకుండా ఏఈఓ గారు వివరాలు తీసుకొని ఆధార్ కార్డు కంపల్సరీ జిరాక్స్ అది ఈ వివరాలు ఇస్తే రేపు పొద్దున్నే మీకు ఏఓ గారు లాగిన్లో కొట్టించేస్తాం. ప్రత్యేకంగా మేము ఇప్పుడు మార్చి 17 వచ్చిందండి. ఇప్పుడు మార్చి 17 వచ్చిందండి. జనరల్గా అయితే 25 చూపెట్టింది. ఈ 4-5 రోజులల్లో ఎండబెట్టి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని మనం ఎత్తలేదు అనుకోండి పడిపోతుంది, మళ్ళీ పడిపోతుంది. ఇప్పుడు ఆయన గారు ఏమన్నా టోకెన్ ఇచ్చి పంపిస్తే పొద్దు నుంచి రవీంద్ర ఆన్ లీవ్ లో ఉన్నారంట. ఏవో గారు ఐటీడీ మీటింగ్ ఒక్కళ్ళు రవీందర్కి నేను కోపడ్డా 4 గంటలకు వస్తాడు సార్. ఏఓ గారు కూడా మీటింగ్లో ఉన్నాడు. ఆయన కూడా నాలుగు సాల్వ్ చేయమని చెప్పారు. ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అందరికీ న్యాయం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే దెబ్బతో వేసుకున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు కోటపాడు ఎంపీపీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన చికిత్స అందించారు. బంగాళదుంప కూరలో రాగిపిండి కలపటంతో ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని బాధిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సుమారు 9 మంది పిల్లలు కోటపాడు గ్రామం నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్లో రావడం జరిగింది. అందుట్లో ఏదో కొద్దిగా ఫుడ్లో ఏదో తేడా వచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, పిల్లలందరూ. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వచ్చారు 9 మంది. మన సర్పంచ్ గారు కూడా ఉండటం జరిగింది. ఇవాళ కుర్మాలో చేసినప్పుడు దాంట్లో ఏంటంటే ఏదో రాగి పిండి ఏదో మిక్స్ చేశారని చెప్పి చెప్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏంటంటే కడుపులు నొప్పేది రావటం, వాంతులు కూడా కొన్ని అయినాయా, వాంతులు కూడా అవడం జరిగింది. మరి నిన్న నుంచి కూడా అదే విధంగా జరిగింది. మరి జరిగినప్పుడు ఇవాళ మన హాస్పిటల్ దిగొచ్చారు. డాక్టర్ గారు కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అది ప్రమాదం ఏం లేదు. అందరూ కూడా ఏంటంటే బాగానే ఉన్నారు. చిన్నపిల్లలు 5 క్లాసు, 4 క్లాసు, 6 క్లాసు, ఓ బాబు మాత్రం 7 క్లాసు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా నేను కూడా చెప్పాను వాళ్ళ తల్లిదండ్రులకి, ఇవాళ రోజున మీరు ఇక్కడే ఉంచండి పిల్లల్ని, అవసరమైతే రేపు పొద్దున్న తీసుకెళ్తుని. ఎందుకంటే డాక్టర్ గారు ఉండరు కాబట్టి ఆయన ఏదైనా ఒకవేళ మళ్ళీ ఏదైనా కడుపులు నొప్పి వచ్చినా లేకపోతే వాంతులైనా రెడీగా ఉండరు ట్రీట్మెంట్ చేయడానికి. కాబట్టి ఏంటంటే ఇవాళ ఇక్కడే ఉంచమని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సమ్మతించారు. ఇవాళ ఇక్కడ ఉంచడమ్మా మీరు అందరూ ఉంచితే రేపు పొద్దున్న తీసుకెళ్ళని, ఏం ప్రమాదం ఏం లేదు కాబట్టి చిన్న మిస్టేక్స్ జరిగాయని చెప్పి చెబుతున్నారు. కాబట్టి దాన్ని మరి ఏంటంటే మీరు కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ఏలూరు జిల్లా నూజివీడు కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్కూల్లో ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎటువంటి ఆఫీసుల్లో కేటాయించకూడదని హైకోర్టు ఆర్డర్ ఉందని ఆయన అన్నారు. మున్సిపల్ కమిషనర్ను మాజీ ఎమ్మెల్యే నిలదీశారు. ఆఫీసులు పెట్టరాదు. మీకు తెలుసా? హైకోర్టు జీవో ఏ జీవో ప్రకారం ఇచ్చారు? ఏ జీవో ప్రకారం ఇచ్చారు? మేము వద్దన్నా ఖాళీగా ఉన్నాయి కాబట్టి మాకు మేము చెప్పాం. కౌన్సిల్ కేంద్రీయ విద్యాలయం మొన్న పేపర్ వచ్చింది. అప్పటికి కాపీ ఇవ్వండి. శిక్షతో ఏం చెప్పామంటే ఇంకోటి ఇది పరిస్థితి మీరు ఎట్లా రాసుకుంటున్నారు, రేపు రమ్మన్నారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి కామధేను బెస్ట్ ఫాదర్ అవార్డును డాక్టర్ మనోజ్ అందుకున్నారు. ఆయనపై శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుట్టి హరికుమార్ ప్రశంసించారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సిఇఓఎస్ రాంబాబు వారిచే కామధేను నేషనల్ బెస్ట్ ఫాదర్గా అవార్డు ఇవ్వటం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఇలా డాక్టర్ గారు మా పరిస్థితి ఇలా ఉంది, ఇలా ఉంటే వెంటనే అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్యక్రమం ఏర్పాటు చేసి అంతిదిగా ఆయన చేసి సేవలు చేసి గత 32 సంవత్సరాల నుంచి కూడా ఆయన సేవలు చేస్తానన్నారు ఉత్తమ డాక్టర్ గారు. అలాగే మన బ్రాండ్ అంబాసిడర్ గారు మన అమరావతికి సంబంధించి ఆయన సొంత పొలాన్ని అమ్ముకుని కొంత బంగారం కూడా తక్కువైతే కొంత బంగారం కూడా తీసుకుని
అన్ని రకాలుగా చేసుకుని ఇప్పుడే చెప్తారు కొంతమంది తెలిసింది అమరావతి కోసం 40 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగిందంట. సమక్షంలో వాడికి ఉత్తమ అవార్డుగా ఇవ్వడం జరిగింది. మరి పేద ప్రజల్ని ఆదుకొని మరి వైద్య సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో ఇంకా ఆయనకి ఇవాళ వరల్డ్ వైడ్ విశ్వగురు ఫౌండేషన్ వారు రికార్డు స్థాయిలో ఆయనకి ఉత్తమ ఫాదర్ అవార్డు ఇచ్చినందుకు గాను ఆయన సత్కరించడానికి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు. కాబట్టి ఆయన సత్కరించుకోవడం ఈ రోజు సత్కరించుకోవడం మేము చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాము. అయితే ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగాను మరి వైద్య సేవల్లోనూ అదిగా ఉన్నటువంటి వ్యక్తి మనోజ్ గారు వ్యక్తిగతంగా కూడా మరి ఆ ఫీజుల విషయంలో కూడా డాక్టర్ గారు పేద ప్రజలకి అండగా ఉంటూ వాళ్ళకి నిత్యావసరాలు కానీ ఇంకా ఇతర కుటుంబ అవసరాలు కానీ గృహ సముదాయాలకు కావాల్సినటువంటి అవసరాలు కానీ తీరుస్తూ ఈ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి డాక్టర్ గారిని సత్కరించుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. పెద్దపల్లి మండలానికి కానీ రాష్ట్ర మొత్తంగా తెలిసి గత 32 సంవత్సరాల నుంచి కూడా వైద్య వృత్తిని ప్రారంభించి వైద్య వృత్తిలో ఆయన అంచెలంచెలకు ఎదుగుతూ పేద ప్రజలకి తన వంతు సాయం చేస్తూ ఆయన ఆ రోజు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో సుమారు 500 రూపాయలు వెచ్చించి పేద ప్రజలకు వైద్యం చేస్తారు. ఎక్కడన్నా దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఇలా డాక్టర్ గారు మా పరిస్థితి ఇలా ఉంటే వెంటనే అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్యక్రమం ఏర్పాటు చేసి అంతిదిగా ఆయన చేసి సేవలు చేసి గత 32 సంవత్సరాల నుంచి కూడా ఆయన సేవలు చేస్తారన్నారు ఉత్తమ డాక్టర్ గారు. అలాగే మన బ్రాండ్ అంబాసిడర్ గారు మన అమరావతికి సంబంధించి ప్రధాని మోదీ అదానీ వ్యవహారంపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానంద అధ్యక్షతన కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అదానిపై అమెరికా చేసిన ఆరోపణలకు మోదీ సమాధానమివ్వాలన్నారు. ఇప్పటికీ మహాత్మా గాంధీ కన్న కల నెరవేరలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు అందలేదు. ఇంకా పేదరికం పోలేదు. ఈ రకమైనటువంటి దుస్థితి నెలకొనడం బాధాకరం. ఈ మధ్య 11 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. రాజకీయ కోణం కొనసాగుతున్నది. అందులో కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి దేశ సంపదను కొల్లగొట్టే వాళ్ళకే తోడ్పాటు అందిస్తున్నాడు. ఇప్పటికే ఆదాని అంబానీ గ్రూపుల ఆగడాలు పెరిగిపోయి అక్రమ లావాదేవీలు పెరిగిపోయి ప్రపంచంలోనే ఒక కుంభకోణాల ఆదానిగా పేరుగాంచుతూ ఉన్నాడు. అమెరికాలో ఆయన విచారణ జరిపించాలా, 2500 కుంభకోణాలు జరిగిందని చెప్పి అమెరికా ప్రభుత్వం ప్రకటించిన వెంటనే సిగ్గుపడాలి, నరేంద్ర మోడీ తలదించుకోవాలని నేను ప్రధానంగా నొక్కి చెప్తా ఉన్నాను. అలాగే నీరవ్ మోడీ, లలిత్ మోడీ బ్రిటన్లో దాగుంటే దొంగసాటన ఉంటే వాళ్ళని తీసుకొస్తానికి కూడా ఈ ప్రభుత్వానికి దమ్ము లేదు, చేతనైతే లేదు. అంటే బ్యాంకులలో 7,500 కోట్లు ఎగ్గొడితే వాళ్ళను ఈ దేశంలో పట్టి తీసుకొస్తానికి కూడా లేదు. ఇమ్మీడియట్గా వాళ్ళు వారెంట్ ఇష్యూ చేసి తెప్పించడానికి అవకాశం ఉంది, చట్టాలు ఉన్నాయి. కానీ వాళ్ళకి ఇష్టం ఉంది కాబట్టి తీసుకురావడం లేదు. అందుకని వాళ్ళ దోస్తులు కూడా తీసుకురావట్లేదు అని చెప్పేసి తక్షణమే ఇలాంటి అవినీతి కుంభకోణాలు చేస్తే సహించమని చెప్పి నరేంద్ర మోడీ హెచ్చరిక చేస్తున్నాం. ప్రధానంగా మధ్యాహ్న భోజన వర్కర్లకు సంబంధించి లేదా అంగన్వాడీలకు సంబంధించి ఆశా వర్కర్స్ బిల్లులు పాత బకాయిలు ఇవ్వకపోవడం చాలా దారుణం. అందులో మాజీ సర్పంచులు వాళ్ళు పనిచేసి బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అది ప్రభుత్వ బాధ్యత. గత ప్రభుత్వమే తప్పు చేసి నిజమే, కానీ మీ మీద భారం పడ్డది, బాధ్యత పడ్డది. ఈ బాధ్యత నెరవేర్చండి, వాళ్ళందరికీ కూడా బిల్లు చెల్లించవలసిందిగా సిపిఐ వైపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, పార్టీ వైపున విజ్ఞప్తి చేస్తున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మహాత్మా గాంధీ కన్న కల నెరవేరలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు అందలేదు. ఇంకా పేదరికం పోలేదు. ఈ రకమైనటువంటి దుస్థితి నెలకొనడం బాధాకరం. ఈ మధ్య 11 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. రాజకీయ కోణం కొనసాగుతున్నది. అందులో కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసి దేశ సంపదను కొల్లగొట్టే వాళ్ళకే తోడ్పాటు అందిస్తున్నాడు. ఇప్పటికే ఆదాని అంబానీ గ్రూపుల ఆగడాలు పెరిగిపోయి అక్రమ
మరి లావాదేవీలు పెరిగిపోయి ప్రపంచంలోనే ఒక కుంభకోణాల మరి ఆదానిగా పేరుగాంచుతూ ఉన్నాడు. అమెరికాలో ఆయన విచారణ జరిపించాలా, 2500 కుంభకోణం. మీడియా ప్రతినిధికి మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లేఖను విడుదల చేశారు. మంచు ఫ్యామిలీ కుటుంబ గొడవలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. వారం రోజులుగా జరుగుతున్న ఈ గొడవలతో ఆయన కుటుంబం బాగా సతమతమైంది. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలి. చెప్పాలి 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 మోహన్ బాబు अच्छा सर मेरे घर से बात कर रहा सर आप ही भाई बोल रहे हैं रहने के लिए मैं घर हूँ उनको इधर आओ जी क्या गांड पड़ रही इधर आओ ठीक तो सब घर के बाहर देखो हाथ लगाओ मैं बताता हूँ मैं क्या बताता हूँ आप टच करो भी बताता हूँ मैं क्या हूँ बताता हूँ अरे मेरे भाई ठहरो जी बात कर रहे हैं अपन पर्सनल बात कर रहे हैं भाई నడు చలో నువ్వు నడు, నీకు అవసరం లేదు నీతో. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 4 Sides TV.